ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి వచ్చాము. కాకపోతే దేవరా తరపున ఈ సినిమా హిట్ అవ్వాలని అన్న తరపున మేము ఇవ్వడానికి వచ్చాము. నా ఫస్ట్ అంటే నా 1 month శాలరీ డొనేట్ చేస్తున్నాను దేవరా తరపున. నేను ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నాను, ఇక్కడే హైటెక్ సిటీ. సో అన్న సినిమా హిట్ అవ్వాలని మేమందరం ఎంతో ఆతర్ నుంచి ఎదురు చూస్తాం. రాత్రి ఒంగోలు నుంచి వచ్చాము మేము. రాత్రి అంతా అంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి టికెట్స్ మాకు దొరకలేదు, లోపలికి ఎంట్రీ పాస్. సో మేము వెయిట్ చేస్తాం, ఎప్పుడెప్పుడు ఈగర్లీ 6 years నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న సింగిల్ సినిమా ఎప్పుడు వస్తుందని. కానీ ఈరోజు మనకి ఆ సినిమా మన ముందు వస్తుంది. మాకు ఆ సినిమా వచ్చేదాకా ఒక జాతరలాగా మాకు నిద్ర కూడా రావట్లేదు, ఎప్పుడెప్పుడే సినిమా వస్తే అది చూడాలని మాకు అంత ఆతృతగా ఉంది. సో నా 1 month శాలరీ అన్న తరపున ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి అందించాలని నా కోరిక. అంటే ఇప్పుడు అన్నగారు వీలుంటే ఇప్పుడు అన్నగారికి అందిస్తాము. ఒకవేళ కుదరకపోతే అన్న కలిసిపోయినా అన్న తరపున మేము డిపాజిట్ చేస్తాం, లేదా అక్కడ సీఎం అయినా కలిసి సీఎం గారికి అందజేస్తాం. మేము ఒక ఫ్యాన్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అన్న దగ్గర నుంచి మాకు ఏమేమి కావాలో అన్ని ఎలిమెంట్స్ అన్న సినిమాలో మాకు అందిస్తాడు. కాకపోతే మేము అనుకున్న దానికంటే ఎక్కువనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 6 years నుంచి ఈగర్లో వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. కానీ ఈరోజు మాకు అవకాశం అంటే ఈరోజు మాకు ఆ టైం వచ్చింది, అన్నని స్క్రీన్ మీద మేము చూసే టైం వచ్చింది. ఆ రోజు సినిమా అనేది 27 అనేది ఆల్మోస్ట్ 1000 crores అంటే ఒక 1000 crores కలెక్ట్ చేస్తానని మా అంచనా. అంతకంటే ఎక్కువ వచ్చినా మాకు హ్యాపీ. ఇంకా వాళ్ళకి 10 లక్షల మంది వచ్చారు వాస్తవానికి. ఇప్పుడు దేవరా అంటే మినిమం ఒక లెవెల్లో ఉంటుంది, దానికి ఎక్కడో కర్నూలులోనో ఎక్కడో ఇవ్వకుండా పర్మిషను, నువ్వు హోటల్లో ఇస్తే ఏందండి పర్మిషన్? ఇక్కడ ఎవరు ఏంటని కూడా అర్థం కావట్లేదు, రూల్స్ కూడా కరెక్ట్గా లేవు. ఒక ఎన్టీఆర్ ఒక మాస్ హీరో అంటే ఎట్లా ఉండాలి? ఒక లెవెల్లో అంటే ఇప్పుడున్న లెవెల్లో ఆంధ్ర వాళ్ళప్పుడే 10 లక్షల మంది వచ్చారు వాస్తవానికి చెప్పాలంటే. ఇప్పుడు ఎలా ఉంటుంది? అవుట్డోర్ పెట్టకుండా కొంతమంది గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే పర్మిషన్స్ ఇవ్వకుండా ఇక్కడ మీరు హోటల్లో పెట్టుకోండి, క్రౌడ్ని ఎవరు చేస్తారండి? పోలీసులు ఎవరు లేరు, ఎవరు చేస్తారు? సరే మన హీరోకి రాజకీయం రుద్దడం కరెక్ట్ కాదులేండి. సో సినిమా గురించి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. కంపల్సరీగా అన్ని రికార్డులు కొల్లగొట్టేస్తుంది దేవరా. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యాన్స్కి అందరికీ ఐఫీస్ ఇవ్వబోతున్నారు కొరటాల శివ. కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. యాక్షన్, డ్యాన్స్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండబోతున్నాయి. ఎప్పుడు చూడని యాక్షన్ సిరీసెస్ కూడా ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సెస్, హాలీవుడ్ రేంజ్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ప్లాన్ చేశారు. సో చాలా గట్టిగా ప్లాన్ చేశారు కొరటాల శివ గారు. ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు ఎన్టీఆర్. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సినిమా, అది మాత్రం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండు ట్రైలర్లు అదిరిపోయాయండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్కటి సిమిలారిటీస్ ఉన్నాయి. ఐ మీన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హైలైట్. ఫస్ట్ ట్రైలర్లో ఏంటంటే యాక్షన్ ఎక్కువ చూపించాడు, సెకండ్ ట్రైలర్లో కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లాడు, ప్లస్ ఎన్టీఆర్ డాన్స్ కూడా కొంచెం పెట్టాడు. దేవరా గెటప్లో ఉండి డాన్స్ చేయడము ఇవన్నీ కూడా పెట్టాడు సెకండ్ ట్రైలర్లో. సో అది కూడా ఐఫీస్ లాగా ఉందన్నమాట ఫ్యాన్స్కి అందరికీ. అనిరుద్ధ్ పాటల గురించి మనం చెప్పడానికి లేదు, ఎన్టీఆర్ చెప్పారు. వాస్తవానికి అనిరుద్ధ్ గారు ఈ రోజు కూడా జరిగే ఈవెంట్లో వస్తున్నారు అని అంటున్నారు. వస్తారో రారో మనకు తెలియదు. వాస్తవానికి 6 సంవత్సరాల తర్వాత సోలోగా మా ఎన్టీఆర్ ఈ రోజు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ లో అనిరుద్ధ్ తో కాన్సర్ట్ ప్లాన్ చేశారు. కాన్సర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ గా లైవ్ లో అనిరుద్ధ్ పాడుతుంటే అనిరుద్ధ్ తో మేమందరం కోరస్ పాడడానికే వచ్చాము, డాన్స్ చేయడానికి. ఇప్పుడు జైలర్ మూవీకి ఏదైతే అనిరుద్ధ్ కాన్సర్ట్ పెట్టారో దానికి డబల్ గా ఇప్పుడు జరగబోతుంది. కంపల్సరీ ఆ కాన్సర్ట్ గట్టిగా జరుగుతుంది. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. ఈ కాన్సర్ట్ ని అనిరుద్ధ్ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయడానికి మేమందరం వచ్చాము. తారక్ ఎన్టీఆర్ అనిరుద్ధ్ మ్యూజిక్ కి తారక్ వేసే స్టెప్పులతో మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ఏ చెప్పాడు, మొన్న ఈవెంట్లో చెప్పారు ఎన్టీఆర్ గారే, అనిరుద్ధ్ ఏదైతే ఉన్నారో ఆయన హాలీవుడ్ రేంజ్కి ఎప్పటికైనా కంపోజ్ చేయగలిగే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. సో అంతటి కాంప్లిమెంట్ తీసుకున్నారు కాబట్టి ఆయన మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ దేవరాతో కుమ్మి పడేస్తారు అనిరుద్ధ్ కూడా.